వారు తెల్లగా పశ్చిమ భారతదేశంలో వారు అరబుల్లాగా కనిపిస్తారని కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు దేశంలో పెద్ద దుమారానికి కారణమయ్యాయి. శ్యామ్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా పరిగణించారు. ఇది కాంగ్రెస్ పార్టీ వారి అసలు ముఖ చిత్రం. వారు వారసత్వ పన్ను వేయిస్తారు, దేశాన్ని విభజిస్తారు, ఒక కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. శ్యామ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు, అవి కాంగ్రెస్ పార్టీ అసలు ముఖ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాయని మోడీ విమర్శించారు. ये शहजादे, मैं बहुत गुस्से में हूं आज दोस्तों. मुझे कोई गाली दे, मुझे गुस्सा नहीं आता है, मैं सहन कर लेता हूं. लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने मुझ में गुस्सा भर दिया है. कोई मुझे बताइए, क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय हो जी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं. शहजादे, आपको जवाब देना पड़ेगा. चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा. क्या हमारे देश में ఎన్నికల ముందు శ్యామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలగజేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం శ్యామ్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఇండియా కూటమి రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఇంటా బయట విమర్శలు తీవ్రం కావడంతో శ్యామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు.